ఇప్పుడు టీడీపీ భయపడాల్సిన పని ఏముందో నాకైతే అర్థం కావడంలే. వాళ్ళందుకు వాళ్ళే భయపడిపోయి ఇంకొకరి మీద చెప్పేటువంటి ఇంకెవరినో ఒక ఆయన పీకేనంట, ప్రశాంత్ కిషోర్ పీకే. ఆయన ఈ రాష్ట్రంలో ఏం పీకుతాడో దానికి ఏం పీకుతాడో తెలియదు కానీ వైసీపీ జెండా అయితే పీకేస్తాడని అనుకుంటా ఉంటా. ఏదో ఒకటి పీకాలి కాబట్టి పీకే కాబట్టి ఆయన దాన్ని పీకకుండా చూసుకుంటే చాలు. వాళ్ళకి సత్తా లేక ఒక బయట నుంచి తెచ్చుకున్నారు, ఆ మాదిరి ఊరికి తెచ్చుకోవాలి కదా. అది పూర్తిగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది. నువ్వు పీకేని తెచ్చుకుంటావో కేపీని తెచ్చుకుంటావో ఎవడికి సంబంధించింది కాదు. నీ వ్యూహకర్తను నువ్వు ఎట్లా చేస్తావు, అసలు నువ్వేం చేస్తావు అనేది. ఎందుకంటే నేను కూడా ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఉండే. ఆ రోజు చెప్పినాం మేము, అయ్యా 50,000 చెప్పవయ్యా, రైతులు చచ్చిపోతూ ఉన్నారు, రుణమాఫీ కనీసం నువ్వు 1,50,000 రేకపోతే పోనీ ఆ 1,50,000 చెప్పినాడు, నువ్వు కనీసం 50,000 చెప్పాయా, 1,00,000 రూపాయలు చెప్పాయా, 50,000 చెప్పాయా అంటే అది ఇచ్చేదానికి వీలు కాదు, అది మనం ఇవ్వలేము అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు నువ్వు మళ్ళీ నువ్వు ఇచ్చేవాడైతే ఆ రోజే ఇచ్చి ఉండాలి. ఈరోజు ఇస్తున్నావు అంటే నువ్వు భయపడిస్తూ ఉన్నావు కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతుంది అని అడుగుతున్నా. నాకు వస్తున్నావు నువ్వు మళ్ళీ ఓడిపోతాను నేను ఏదో ఒకటి చెప్పాలని చెప్పేటువంటి కార్యక్రమం నవరంధ్రాలో నాకు తెలియదు. కానీ మరి ఆయన మాట్లాడినా ఇంకొక ఆయన మాట్లాడినా మరి వాళ్ళు భయపడకుండా ఉంటే, నిజంగా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే, నిజంగా ప్రజలపైన కమిట్మెంట్ ఉంటే, అంతకు మునిపే ఆయన మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా తిరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ల గురించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఉన్నాయి. ఆ రోజు నువ్వు ఈ రైతుల కోసమో ఇంకోటే మాట్లాడింటే బాగుంటుంది, యాక్సెప్ట్ చేసింటారు. కానీ ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చి నేను ఇంతిస్తానంటే ఆ రోజు నువ్వు ఎన్నికలు నేను గెలిచిపోతానని చెప్పిండేమో, నేను గెలిచిపోతానని ఆ రోజు మాట్లాడలే. ఈరోజు ఓడిపోతానని భయపోతుంటే కదా చెప్తావు. ఆ రోజు నిజంగా నువ్వు గెలిచిపోతాననుకున్న నమ్మకం నీకు ఎక్కువ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను గెలిచేవాడు నేను ఎందుకు చెప్పాలి అని గమ్మునుండవు. ఈరోజు నువ్వు పూర్తిగా నేను ఓడిపోతానని భయం నీకు పట్టుకో ఉంది కాబట్టి నువ్వు చెప్తా ఉండవు. సింపుల్ లాజిక్, దాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. ప్రతి శుక్రవారం అడిగి పోవాలా, ఆయన పెట్టుకోండి డేట్ శుక్రవారం పెట్టుకున్నాడు, 6 ఉండాలనా 7 ఉండాలనా అది ఆయనే తెలుసుకోవాలా. ఒకటి. రెండోది, ప్రతి శుక్రవారం బ్రేక్ ఇచ్చాడు అనుకో, మళ్ళీ పాదయాత్ర ఎట్ట అవుతుంది? అదే యాత్ర చేస్తే ఏముంది, యాత్ర చేసినా ఈడ అసలు యాత్ర సరిగా ఉంటే ఆ యాత్ర సూట్ అయింది. ఎన్ని యాత్రలు చేసినా ఈ యాత్ర మాత్రం కాదు. నువ్వు ఎన్ని రకాలు చేసినా ప్రజలపైన నిజంగా కమిట్మెంట్ ఉండేటువంటి నాయకులైతే వాళ్లకు కావలసినవి చేయాల్సినవి, కమిట్మెంట్ ఇవ్వాల్సినవి నువ్వు రాజకీయాల్లోకి ఎన్నికలకు పోయేటప్పుడే ఇచ్చినంటే ఆ యాత్రలకు ఫలితం ఉంటుంది. రాజకీయాల కోసమో వ్యూహాల కోసమో ఇంకొక దానికోసమో ఈరోజు చేసుకునేటువంటి కార్యక్రమం చేసుకుంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఆయన ఏ యాత్ర చేసుకున్నా తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. నేను చెప్పొచ్చునో చెప్పకూడదు తెలియదు, దాన్ని గోకితే ఏదంటే చెప్తా, అది ప్రాబ్లం. క్యాబినెట్ అంతా ముందు బాబులేనన్న, ముందు ఆయమ్మ నిలిపేయమను, మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడేదానికి. ముందు ఆమె నిలిపేసి మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడమని చెప్పి. నాకెందుకు పోయి వాళ్ళకే ఫోబియా ఉంది, ఆల్రెడీ ఉండేటివే చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు కొత్త కార్యక్రమాలు ఏంటి దాని కాదు.